హలో! హాయ్! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం వచ్చేసి, ఒక అమ్మాయి నిజంగా లక్ష్మిగా మారాలి అంటే ఏం చేయాలి? అనే అంశం మీద మాట్లాడుకుందాం. అమ్మాయి, అమ్మాయి అంటేనే ఒక అద్భుతం. అమ్మాయి పుట్టినప్పుడు మనం ఆనందంతో లక్ష్మీదేవి వచ్చింది అని తెగ ఆనందపడిపోతాం. వచ్చిన ఆ చిన్నారి తన బోసినవ్వులతో ఇంట్లో వెలుగును నింపుతుంది. కానీ అదే అమ్మాయి పెరిగిన తర్వాత కొంతమంది తల్లిదండ్రులకు ఆ ఆనందం అనేది భయంగా మారుతుంది. ఆమె చదువు, పెళ్లి, భద్రత, భవిష్యత్ అన్నీ గుండెల్లో గుబులు కలిగించే అంశాలైపోతాయి. ఎందుకిలా జరుగుతుంది? ఆ అమ్మాయి భారంగా కాకుండా నిజమైన లక్ష్మిగా మారాలంటే మనం ముందు నుంచే కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. అమ్మాయిలకు చదువు అనేది జీవితాంతం తనకు నిలిచే తోడు. అమ్మాయిని ఏ రంగంలోనైనా నిపుణురాలిగా తీర్చిదిద్దగలిగితే ఆమె స్వతంత్రంగా ఆలోచించగలదు. తన కాళ్ళపై తాను నిలబడగలదు. చదువు యొక్క విలువను వివరించి ఉన్నత విద్యలు చదివే విధంగా ప్రోత్సహించాలి. అమ్మాయిలు తక్కువ అనే భావన ఎక్కడా లేకుండా చూడాలి. నీవు చేయగలవు, నీవు శక్తివంతురాలివి అనే మాటలు ఎప్పటికప్పుడు వినిపిస్తూ ఆమెలో ధైర్యాన్ని నింపాలి. మనిషి మనుగడ సాధించాలి అంటే డబ్బు అవసరం. డబ్బును సంపాదించడం, ఆదా చేయడం, వినియోగించడం గురించి చిన్ననాటి నుంచే అవగాహన కల్పించాలి. సాంకేతికత పెరిగినా సంస్కారాలు తగ్గకూడదు. అమ్మాయిలు నైతికంగా నిబద్ధత కలిగి ఉన్నప్పుడు ఆమె చేసే ప్రతి పని కుటుంబ గౌరవాన్ని పెంచుతుంది. మంచిని తెలుసుకొని చెడును గుర్తించే తెలివిని పెంపొందించాలి. అమ్మాయి పుట్టినప్పుడు ప్రతి ఇంట్లోనూ ఆనందమే. పెద్దవాళ్ళు లక్ష్మీదేవి పుట్టింది అని ఆశీర్వదిస్తారు. ముద్దుగా పెంచుకుంటారు. తన బోసి నవ్వులతో ఇంటిని పరవశంగా మారుస్తుంది. కానీ అదే అమ్మాయి కొంచెం కొంచెం పెరుగుతూ యవ్వనంలో అడుగు పెడితే తల్లిదండ్రుల గుండెల్లో ఒక చిన్న భయం మొదలవుతుంది. ఇంకా చదువు పూర్తి కావాలి. పెళ్లి ఎలా చేయాలి? బాగున్న సంబంధాలు వస్తాయా? రేపటి కాలంలో ఆమె భద్రత ఏమిటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తల్లిదండ్రులను నిద్రకు దూరం చేస్తాయి. ఈ పరిస్థితిని మనమే మార్చాలి. ఎందుకంటే అమ్మాయి ఒక భారం కాదు. ఆమె తన కుటుంబానికి వెలుగు కావాలి. లక్ష్మీదేవి అంటే సంపద మాత్రమే కాదు, శాంతి, జ్ఞానం, శక్తి కూడా. అమ్మాయిలను నిజమైన లక్ష్మీదేవిగా చూడాలి అంటే తల్లిదండ్రుల మీద భారం కాకుండా పుట్టినరోజు మొదలుకొని ప్రతి దశలో ప్రేమతో, పట్టుదలతో, పరిజ్ఞానంతో ఆమెను మార్గనిర్దేశం చేయాలి. అమ్మాయి పుడితే మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది అని సంబరపడిన తల్లిదండ్రులే అదే అమ్మాయి పెరిగి పెద్దదై ఆడపిల్లగా ఇంట్లో తిరుగుతూ ఉంటే గుండెల మీద భారంగా భావించే పేరెంట్స్ ఎంతో మంది ఉన్నారు. నేను మీకు చెప్పదలిచిన అంశం ఏమిటంటే, ఇప్పుడు మీ అమ్మాయి ఏ 4th క్లాసో 5th క్లాసో చదువుతోంది అనుకోండి. అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నానన్నమాట. దీనిని బట్టి మీరు సేవింగ్స్ చేసుకోవచ్చు. అమ్మాయిలకు చదువు ఎలా ఖర్చు చేసి చదివిస్తామో అలాగే పెళ్లి కూడా. కానీ మీరు అనుకోవచ్చు, మా అమ్మాయి ఇప్పుడు జస్ట్ 7-8 ఏళ్ల అమ్మాయే, అప్పుడే పెళ్లి మాటలు ఎందుకు అని. అమ్మాయిలు మనకు తెలియకుండానే మన కళ్ళెదురుగానే ఎదుగుతారు. నిన్న మొన్నటి వరకు చిన్నపిల్లగా ఉన్న ఆడపిల్లలు ఇంటర్, డిగ్రీ వచ్చేసరికి మనతో సమానంగా ఇంట్లో తిరుగుతూ ఉంటే గుండెల మీద కుంపటిలా అనిపించకూడదు. మా ఇంట్లో మహాలక్ష్మి తిరుగుతుంది అనే ఫీలింగ్ ప్రతి తల్లిదండ్రులకు రావాలంటే మహాలక్ష్మి బుజ్జిలక్ష్మిగా ఉన్నప్పటి నుండే, ఇంకా చెప్పాలంటే మొదటి పుట్టినరోజు నుంచే సేవింగ్స్ అనేవి ప్రారంభించాలి. మీకు సంపద ఉన్నా లేకున్నా మీ భర్తకు వచ్చే జీతం ఇంటి ఖర్చులకే సరిపోవటం లేదని మీరు భావించినా కూడా సేవింగ్స్ అనేవి ఎంత తొందరగా మొదలు పెడితే అంత మంచిది. మరి అబ్బాయిలకు చిన్నప్పటి నుండే సేవింగ్స్ అవసరం లేదా అని అనుమానం రావచ్చు. అబ్బాయిల కోసం, వాళ్ళ సేవింగ్స్ కోసం వేరే వీడియో తెద్దాం. కానీ ఇప్పుడు మాత్రం అమ్మాయిల గురించే మాట్లాడుకుందాం. లక్ష్మి అనేది కేవలం ధనం మాత్రమే కాదు, జ్ఞానం, చైతన్యం, నమ్మకం కూడా. అమ్మాయి జ్ఞానం సంపాదించాలి. చదువులో, జీవితంలో ఆమెకంటూ ఓ అభిరుచిని పెంపొందించాలి. అది చదువులోనైనా కావచ్చు, కళలలోనైనా కావచ్చు, వ్యాపారంలోనైనా కావచ్చు.
చదువు మనం అమ్మాయికి ఇవ్వగలిగే గొప్ప బహుమతి. అమ్మాయిల గురించి తల్లిదండ్రులు భయపడకుండా ఉండాలి అంటే అమ్మాయిలకు తప్పును తప్పుగా గుర్తించే శక్తిని ఇవ్వాలి. పరిచయాల వల్ల వచ్చే ప్రమాదాన్ని ఎలా గుర్తించాలో నేర్పించాలి. తాను ఎక్కడ ఉన్నా ఎలా ఉండాలో తెలిసినప్పుడు తల్లిదండ్రులకు ఆమె గురించి భయం ఉండదు. అమ్మాయిల జీవితంలో పెళ్లి అనేది భయం కాకూడదు. మనం మన అమ్మాయిని పెళ్లికి సిద్ధం చేయాలి అంటే కేవలం బంగారం, డబ్బు కాదు. బుద్ధి, వ్యక్తిత్వం, ధైర్యం వంటి విలువల్ని ఇవ్వాలి. సమాజంలో మారుతున్న పెళ్లి ధోరణుల గురించి ఆమెకు తెలియచేయాలి. అమ్మాయి ఒకింటికి వెలుతురు కావాలి అంటే ఆమెలో వెలుగును మనమే నింపాలి. అమ్మాయిని పెళ్లి కోసం సిద్ధం చేయాలి అంటే నిత్య జీవితంలో స్కిల్స్ నేర్పాలి. బట్టలు ఉతకడం, వంట చేయడం మాత్రమే కాదు, నిర్ణయాలు తీసుకునేలా తన కుటుంబ జీవితాన్ని ముందుకు నడిపేలా మనం తీర్చిదిద్దాలి. మన బంగారానికి బంగారం ఇవ్వలేనప్పుడు బలాన్ని ఇద్దాం. సంపదను ఇవ్వలేనప్పుడు సరియైన విద్యను, శక్తిని, సహాయాన్ని ఇద్దాం. ఇప్పుడు ఏ అమ్మాయి కూడా తల్లిదండ్రుల గుండెల మీద కుంపటిలా కాదు, గుండెల్లో దీపంలా వెలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.